అయినా మీరు లక్ష్మిని తప్పు పట్టడంలో అర్థం లేదు. జరిగిన దాంట్లో లక్ష్మి తప్పున్నా లేకపోయినా ఇలా పెళ్ళైన అమ్మాయితో పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవడానికి తన అత్తారింటికి వచ్చారని ఇరుగు పొరుగు వాళ్ళకి తెలిస్తే పోయేది మా పరువే, లక్ష్మి పరువేం కాదు. నువ్వాగు ప్రియమద. ఏమ్మా శ్రీలక్ష్మి, మంగళసూత్రాన్ని నువ్వు భారంగా భావిస్తున్నావా? అయ్యో పెద్దయ్యా, అదేం లేదు పెద్దయ్యా. అలాంటప్పుడు తాళిబొట్టును ఎందుకు దాచుకొని తిరుగుతున్నావు? మెడలో తాళేసుకొని కాలేజ్కి వస్తే నిన్ను పిచ్చిదానిలా చూస్తారు. ముందు ఆ తాళి తీసే. నువ్వు తీయకపోతే నేనే తెంపి పడేస్తాను. మీరు సంతోషంగా ఉండడం కోసం మీరు చెప్పినట్టు నా నీ తాళిని దాచేస్తానులేండి. నువ్వు కాలేజ్లో అడుగుపెట్టిన ప్రతిసారి నువ్వు ఇలాగే ఉండాలి. ప్రామిస్ చేయి. మీ ఇద్దరికీ పెళ్ళయిందని, మీరిద్దరూ భార్యాభర్తలని కళాశాలలో ఎందుకు దాస్తున్నారు మధుసూదన్? తాతయ్య, అది మేం కావాలని పని కట్టుకొని ఎవరికీ చెప్పలేదు. అలా అని ఈ విషయాన్ని దాచే ప్రయత్నం కూడా చేయలేదు తాతయ్య. దాయకపోతే మీకు పెళ్ళైన విషయం ఎవరికీ తెలియకపోవడం ఏమిట్రా? వాడెవడో సంబంధం మాట్లాడడానికి ఇంటి గుమ్మం తొక్కే వరకు ఏం చేస్తున్నావు నువ్వు? చిచ్చి, ఇలాంటి పరిస్థితి ఏ ఇంటికి వచ్చుండదేమో. అమ్మా శ్రీలక్ష్మి, నిన్ను తప్పు పట్టడం నా ఉద్దేశం కాదు. కానీ ఇందులో నీ తప్పు కూడా ఉంది. ఆ తప్పేంటో నాకంటే బాగా నీకే తెలుసుంటుంది. ఇక నుంచైనా కాస్త జాగ్రత్తగా ఉండమ్మా. ఇందులో మన తప్పు కూడా ఉందిందిరా. మధుసూదన్, శ్రీలక్ష్మి భార్యాభర్తలుగా కళాశాలకి వెళ్తున్నారని మనం అనుకున్నాం. కానీ వీళ్ళిద్దరూ ఆ విషయాన్ని దాచి నడుచుకుంటున్నారని. చూడు, ఆ సీనియర్తో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయని చిలక్కి చెప్పినట్టు చెప్పాను. నువ్వు నా మాట వినలేదు. చూసావా, వాడు పెళ్లి సంబంధం మాట్లాడడానికి డైరెక్ట్గా ఇంటికే వచ్చేశాడు. వాడితో పాటు వాళ్ళ అమ్మా నాన్నలు కూడా తీసుకొని వచ్చేశాడు. అందులో నాన్న చేసిన తప్పే ఉంది మధుబాబు. ఉంది. మొత్తం తప్పంతా నువ్వే చేశావు. నువ్వే చేశావు. ఫ్రెషర్స్ డే రోజు కాలేజ్ వాళ్ళు వాడికి కొంచెం బిల్డప్ ఇవ్వగానే నువ్వు వాడిని నమ్మేశావు. వాడేంటో, వాడి క్యారెక్టర్ ఏంటో తెలుసుకోకుండానే స్టేజ్ మీద వాడిని పొగిడేశావు. అక్కడే పడిపోయాడు వాడు నీకు. కాలేజీ టాపర్ అని చెప్పారు. ఆర్థిక స్తోమత లేని వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాడు అని చెప్పారు. మనకి స్టడీస్ పరంగా ఏదన్నా సాయం కావాలంటే చేస్తాడనుకున్నాను. అందులో తప్పే ఉంది మధుబాబు. వాడు సాయం చేస్తాడని నువ్వు అనుకున్నావు, కానీ వాడు నిన్ను లవ్ చేశాడు. వాడు నిన్ను బైక్ ఎక్కమని చెప్పినప్పుడు కూడా వాడు సాయం చేస్తున్నాడనే నువ్వు అనుకున్నావు. కానీ వాడు మాత్రం నిన్నొక లవ్వర్లా ఫీల్ అయ్యే బైక్ ఎక్కించుకున్నాడు. నేను కాలేజ్కి వెళ్తున్నానండి. ఇఫ్ యూ డోంట్ మైండ్ కమ్ విత్ మీ, ఐ విల్ డ్రాప్. నిన్ను సింగిల్గా ఎవరూ లేని క్లాస్ రూమ్కి రమ్మని చెప్పినప్పుడు కూడా నీ డౌట్స్ క్లియర్ చేయడానికే పిలిచాడని నువ్వు అనుకున్నావు. శ్రీలక్ష్మి, ఇందాక నువ్వు సీనియర్ విక్రమ్ గారిని ఏదైనా డౌట్ అడిగావా? అవును. దానికి సంబంధించిన రికార్డ్ ఏదో ఇవ్వాలని చెప్పారు. నువ్వు కనిపిస్తే స్టడీ రూమ్కి రమ్మని చెప్పమన్నారు. కానీ వాడు మాత్రం క్లాస్ మొత్తానికి మీ ఇద్దరు ప్రేమలో ఉన్నారనే డౌట్ క్రియేట్ చేద్దామనే
ప్లాన్ చేశాడు. ఎవరు లోపల? ప్లీజ్ ఓపెన్ ద డోర్. అంతేకాదు నీతో మాట్లాడే ఛాన్స్ వచ్చిన ప్రతిసారి వాడు తేడాగానే బిహేవ్ చేస్తున్నాడు. అందరూ చప్పట్లు కొడుతుంటే అప్పుడే అయిపోయిందా మీ పెర్ఫార్మెన్స్ అని చాలా డిసప్పాయింట్ అయిపోయాను. ఎందుకు అనిపిస్తుందో మీకు కూడా తెలుసు. అయినా నేనే చెప్పాలని మీ ముందుకొచ్చాను. మీకెందుకలా అనిపిస్తుందో నిజంగా నాకు తెలియదు సీనియర్. నేను మిమ్మల్ని నన్ను నువ్వు మట్టి మనిషివే గాని నీది మట్టి బుర్రేం కాదు కదా. కొంచెం ఆలోచించు. ఎలాగోలా తాతయ్యని కాలేజ్కి రాకుండా ఆపగలిగాను. ఇకనైనా అలాంటి సిచ్యువేషన్స్ రాకుండా జాగ్రత్తగా ఉండు. మనిద్దరం కలిసి వాడితో ఆడుకున్నాం అనుకుంటున్నాడు. నా గెస్ ప్రకారం వాడు మనల్ని దెబ్బ కొట్టడానికి ట్రై చేస్తాడు. మనం వాడికి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు.